ప్రార్థించుదాం. ఆకాశం నుండి వర్షమును మంచును పంపించు భూమిని తడిపి దానిని ఫలవంతంగా చేయనట్లు దేవుని వాక్యం కూడా ఆయన నోటి నుండి బయలుదేరి వ్యర్థంగా తిరిగి రాదు. ఈ వాక్యం మనకు దేవుని మాటలు సాధారణమైనవి కావు. అవి జీవమిచ్చేవి, శక్తివంతమైనవి మరియు తప్పక నెరవేరునని గుర్తు చేస్తుంది. మనం కొన్నిసార్లు పరిస్థితులను చూసి ఆశ కోల్పోయిన దేవుని వాక్యం తన సమయంలో తన కార్యాన్ని తప్పక చేస్తుంది. వర్షం నేలను తడిపి విత్తనానికి జీవం ఇచ్చినట్లే దేవుని వాక్యం మన హృదయాన్ని తాకినప్పుడు అది లోపల మార్పును ప్రారంభిస్తుంది. మనం వెంటనే ఫలితాన్ని చూడకపోయినా దేవుడు మనతో పనిచేస్తాడు. ఆయన వాక్యం మన ఆలోచనలను శుద్ధి చేస్తుంది, మన మనస్సును మార్చుతుంది, మన జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని వినేటప్పుడు మన హృదయం తెరవాలి. దేవుడు తన వాక్యాన్ని పంపినప్పుడు అది ఖాళీగా తిరిగి రాదు. ఆయన ఉద్దేశం ఎప్పుడూ నెరవేరుతుంది. మన ప్రార్థనలు ఆలస్యమవుతున్నట్లు అనిపించినా దేవుని వాగ్దానాలు విఫలమవు. ఆయన సమయం పరిపూర్ణమైనది. మనం విశ్వాసంతో నిలబడితే దేవుడు చెప్పినది తప్పక జరిగేలా చేస్తాడు. ఇది మనకు ధైర్యాన్ని, సహనాన్ని మరియు నమ్మకాన్ని ఇస్తుంది. ఈ వాక్యం మనకు ఒక బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది. దేవుని మాటను కేవలం వినటం కాదు, దానిని నమ్మి దానికి లోబడాలి. వాక్యం మన జీవితంలో పనిచేయాలంటే మన హృదయం వినయంతో, విశ్వాసంతో, విధేయతతో ఉండాలి. దేవుడు మాట్లాడినప్పుడు మనం స్పందించాలి. ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు ఆయన వాగ్దానాల ఫలితాన్ని మనం అనుభవిస్తాం. ప్రభువా, నీ వాక్యం నా జీవితంలో వ్యర్థంగా తిరిగిపోకుండా చేయమని అనుదినం ప్రార్థించాలి. వర్షం వలె నా హృదయాన్ని తడపండి, నీ చిత్తాన్ని అనుగుణంగా నన్ను మార్చండి. నీ మాటను విశ్వాసంతో స్వీకరించి విధేయతతో జీవించినట్లుగా నాకు కృప చూపండి అని మనం అనుదినం ప్రార్థిస్తూ ఉండాలి. ఈనాటి రెండవ పట్టణము పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 18వ వచనం నుండి 23వ వచనం వరకు ధ్యానించుదాం. ప్రస్తుత కాలంలో మనకు ఎదురయ్యే బాధలు, కష్టాలు, నిరాశలు ఎంత పెద్దవిగా కనిపించినా అపోస్తలుడు పౌలు వాటిని రాబోయే మహిమతో పోలిస్తే అవి తక్కువ అని చెప్తూ ఉన్నాడు. ఈ మాట మనకి గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. ఈ లోకంలో ఎంతో గొప్పది. కాబట్టి మన కష్టాల్లో ఉన్నప్పుడు మన చూపును ప్రస్తుతం పరిస్థితులపై కాకుండా దేవుని వాగ్దానం చేసిన భవిష్యత్తు మహిమపై నిలపాలి. సౌలు సృష్టి అంతా కూడా వ్యర్థతకు లోనై నిట్టూర్పులతో ఎదురు చూస్తుందని చెప్పాడు. ఇది మన చుట్టూ ఉన్న లోకంలోని బాధను మాత్రమే కాదు, పాపం వల్ల వచ్చిన విరిగిన స్థితిని కూడా చూపిస్తుంది. ప్రకృతి, మనుషులు, సమస్త సృష్టి అన్నీ కూడా దేవుని యొక్క వాక్యము నాకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఈ లోకంలోని అసంపూర్ణత దేవుని చివరి మాట కాదు, ఆయన సృష్టిని తిరిగి తన సంపూర్ణ యోజనలోనికి తీసుకువచ్చే రోజు వస్తుంది. మనం అంతరంగంలో నిట్టూర్పులతో ఎదురు చూస్తూ ఉన్నామని పౌలు చెబుతున్నాడు. దేవుని పిల్లలుగా ఉన్నప్పటికీ ఈ శరీరంలో ఇంకా బలహీనత, బాధ, పాపం ప్రభావం అనుభవిస్తూ ఉన్నాం. అయినా మనకు ఆశ ఉంది. ఎందుకంటే మనం దత్తపుత్రత్వాన్ని అంటే మన శరీర విమోచనను ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ ఆశ మనకు సహనాన్ని ఇస్తుంది. దేవుడు తన ఆత్మను మాత్రమే కాదు, మన సంపూర్ణ జీవనాన్ని కూడా విమోచింపబోతున్నాడు. ఈ వాక్యం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఎందుకంటే ఆశతో జీవించడం అంటే కనిపించని దానిపై నమ్మకంతో నిలబడటం. మనం ఇంకా సంపూర్ణంగా చూడకపోయినా దేవుడు మన కార్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. బాధల మధ్య కూడా ఆయన మనలను తయారు చేస్తూ ఉన్నాడు, శుద్ధి చేస్తూ ఉన్నాడు, పరలోక మహిమకు సిద్ధం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం నిరాశ చెందక సహనంతో, విశ్వాసంతో ముందుకు సాగాలి. ప్రభువా, ఈ లోకంలోని బాధల మధ్య నా హృదయాన్ని నీ వాగ్దానాలపై నిలిపి ఉంచమని ప్రార్థించాలి.
సృష్టి నిట్టూర్పును, నా అంతరంగపు వేదనను నీ సమాధానంతో నింపమని అడగాలి. రాబోయే మహిమపై ఆశతో జీవించినట్లు నాకు కృప చూపమని ప్రార్థించాలి. నా శరీర విమోచన దినాన్ని ఎదురు చూస్తూ నీ విశ్వాసంలో స్థిరంగా నిలబడినట్లు సహాయం చేయము అని మనం ప్రార్థించాలి. ప్రియమైన స్నేహితులారా, మరి ఈనాడు సువార్త పఠనాన్ని ధ్యానించినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయం 1వ వచనం నుండి 23వ వచనం వరకు ధ్యానించుదాం. యేసు ప్రభు సముద్ర తీరాన కూర్చుని జనసమూహాన్ని ఉపమానాల ద్వారా బోధించిన ఈ భాగం మన హృదయ స్థితిని పరిశీలించమని పిలుస్తుంది. విత్తువాడు విత్తిన విత్తనం ఒకటే అయినా అది పడిన నేల ప్రభావం ప్రకారం ఫలితం మారుతూ ఉంది. దేవుని వాక్యం ఎప్పుడూ శక్తివంతమైంది, కానీ ఆ వాక్యాన్ని మనం ఎలా స్వీకరిస్తున్నామో అదే మన ఆత్మీయ జీవితాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ వాక్యం మనకు మొదట నేర్పేది దేవుని వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, దాన్ని స్వీకరించడానికి సిద్ధమైన హృదయాన్ని కలిగి ఉండటం అవసరం. మొదటి నెల మార్గపు ప్రక్కన పడిన విత్తనం. అది వినగానే అర్థం కాకపోయే ముందే దుష్టుడు వచ్చి దాన్ని ఎత్తుకుపోతాడు. ఇది దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యంగా వినే హృదయాన్ని సూచిస్తుంది. కొందరు వాక్యాన్ని వింటారు, కానీ దానిపై ధ్యానం చేయరు, దాన్ని హృదయంలో నిలుపుకోరు. అలాంటి జీవితంలో సత్యం వేర్లు వేయదు. అందుకే మనం ప్రతిసారి వాక్యాన్ని వినేటప్పుడు, ప్రభు నా హృదయాన్ని తెరవండి, నీ మాటను లోతుగా గ్రహించే కృప ఇవ్వమని ప్రార్థించాలి. 2వ నెల రాతి బండల మీద పడిన విత్తనం. అది వెంటనే మొలకెత్తిన లోతైన నేల లేకపోవడం వల్ల సూర్యుడు ఉదయించినప్పుడు ఎండిపోతుంది. ఇది భావోద్వేగంగా వాక్యాన్ని స్వీకరించి కానీ స్థిరత్వం లేని జీవితాన్ని చూపిస్తుంది. కష్టాలు, పరీక్షలు, వ్యతిరేకతలు వచ్చినప్పుడు అలాంటి విశ్వాసం కూలిపోతూ ఉంది. నిజమైన శిష్యత్వం తాత్కాలిక ఉత్సాహంతో కాదు, లోతైన మూలలతో నిలబడుతుంది. దేవుని వాక్యం మనలో లోతుగా వేరుపడాలి, అప్పుడే మనం పరీక్షల్లో నిలబడగలం. మరి 3వ నెల ముళ్ళ మధ్య పడిన విత్తనం. అది పెరుగుతుంది, కానీ లోక చింతలు, ధన మోహం, ఇతర కోరికలు దాన్ని అణిచివేస్తాయి. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. ఎందుకంటే విత్తనం పూర్తిగా చనిపోదు, కానీ ఫలించకుండా ఆగిపోతుంది. అనేక మంది విశ్వాసులు దేవుని వాక్యాన్ని వింటారు, కానీ జీవితంలో ఆందోళనలు, సంపదపై ఆకర్షణ, భౌతిక ఆశలు వారి ఆత్మీయ ఎదుగుదలను అడ్డుకుంటాయి. మన హృదయం ఏదేదో నిండితే అదే మనం ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మనం ముళ్ళను తొలగించి దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. 4వ నెల మంచి నెల. ఇది వాక్యాన్ని విని అర్థం చేసుకుని ఫలించేది. కొందరు 30 రెట్లు, కొందరు 60 రెట్లు, కొందరు 100 రెట్లు ఫలిస్తారు. ఇది దేవుని వాక్యానికి విధేయతతో స్పందించే హృదయాన్ని సూచిస్తుంది. మంచి నెల అంటే పాపాన్ని ఒప్పుకొని వినయంతో, విశ్వాసంతో, స్థిరత్వంతో వాక్యాన్ని స్వీకరించే జీవితం. దేవుడు మంచి నేలలో విత్తిన వాక్యాన్ని గొప్పగా ఫలితంగా మార్చగలడు. మన హృదయం మంచి నేలగా మారితే మన జీవితం ద్వారా దేవునికి మహిమ ప్రకాశిస్తుంది. ఈ ఉపమానం మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని తెలియజేస్తుంది. సమస్య విత్తనంలో లేదు, నేలలో ఉంది. దేవుని వాక్యం పరిపూర్ణమైనది, శక్తివంతమైనది, జీవం ఇచ్చేది. కానీ మనది ముళ్ళతో నిండినదిగా ఉంటే ఆ వాక్యం తన సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వదు. అందుకే మనం ప్రతిరోజు నేను ఏ నేలలా ఉన్నాను, వాక్యాన్ని వినేవాడిలా ఉన్నానా, లేక వాడినేనా?
మార్చమని పదే పదే ప్రభువుని మనం ధ్యానించాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, నా హృదయాన్ని మార్చండి. మార్గం ప్రక్కన ఉన్న కఠినతను తొలగించండి. రాతి బండల వంటి ఉపరితల విశ్వాసాన్ని తీసివేయండి. ముళ్ళ వంటి లోక చింతలు మరియు ధన వ్యామోహం నా జీవితంలో నుండి కత్తిరించండి. నీ మాటను విశ్వాసంతో స్వీకరించి విధేయతతో జీవించినట్లు నా కృప చూపండి. నా జీవితంలో నీ ఉద్దేశించిన ప్రతి కార్యం నెరవేరినట్లు చేయండి. కృప కలిగిన దేవ, మా జీవితాలు నూరంతలుగా ఫలించినట్లు దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మన ఆరుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.